హాయ్ అండి. ఈరోజు 10th క్లాస్ వాళ్ళకి టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్ అనే చాప్టర్లో ఎగ్జాంపుల్ 2ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్స్ షేడెడ్ ఇన్ ద ఫిగర్ ఇఫ్ PQ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్, PR ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్ అండ్ QR ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ O. టేక్ పై ఈజ్ ఈక్వల్ 22/7. ఇట్ ఈస్ ద ఫిగర్. ఇప్పుడు ఎక్కడైతే షేడ్ చేయడం జరిగిందో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ దట్ షేడెడ్ రీజియన్. ఇట్ ఈస్ ఎ సర్కిల్ హుజ్ సెంటర్ ఈజ్ O. హియర్ QP ఈజ్ 24, PR ఈజ్ 7 సెంటీమీటర్ అండ్ QR ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. బై యూజింగ్ దీస్ వాల్యూస్ దట్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్. చూద్దాం ఇది. సో ఇది డయాగ్రామ్ మనకి. O ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, PQ 24, PR 7, QR is the diameter of the circle. How to find out the area of the shaded region? మనం ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే షేడ్ చేయటం జరిగిందో అది ఒక రెగ్యులర్ షేప్ కాదు, ఒక మ్యాథమెటికల్ షేప్ కాదు. సో 2 ప్లేసెస్లో షేడ్ అయి ఉంది. సో యూ కెనాట్ ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ దట్ షేడెడ్ రీజన్ డైరెక్ట్లీ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫార్ములా. ఎలాంటి ఫార్ములా లేదు. మరి ఎలా కనుక్కోవాలి? ఇండైరెక్ట్గా కనుక్కోవాలి. ఎట్లా అన్నా చూడండి. ఇందులో ఈ షేడెడ్ రీజన్ అన్నది ఒక సెమీ సర్కిల్లోకి, సర్కిల్ మొత్తానికి రిలేటెడ్ ఉన్నా కూడా ఒక సెమీ సర్కిల్లో పార్ట్ అయి ఉంది. కాబట్టి సపరేట్గా సెమీ సర్కిల్ మాత్రమే డ్రా చేద్దాం. ఇక్కడ ఒక సెమీ సర్కిల్లో పార్ట్ అయి ఉన్నది. సో ఇది ఈజ్ O, సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇట్ ఈజ్ Q, ఇట్ ఈజ్ R అండ్ ఇట్ ఈజ్ P. Sorry. So it is P. సో ఈ ప్లేస్ అంతా కూడా షేడ్ అయి ఉన్నది. ఇప్పుడు ఈ షేడ్ చేసిన యొక్క ప్లేస్ మనం ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇండైరెక్ట్గా కట్టాలి. ఎట్లా? ఈ టోటల్ మనం సెమీ సర్కిల్కి మనకి ఫార్ములా ఉంది. మామూలుగా ఏరియా ఆఫ్ ద సర్కిల్ అంటే πr², ఫుల్ సర్కిల్. అదే దానిలో సగం కాబట్టి ½ πr². ఇది సెమీ సర్కిల్. ఇప్పుడు కనుక మనం ఒకవేళ సెమీ సర్కిల్కి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే ఏమైద్ది? లోపల ఉన్న ఈ ప్లేస్ మొత్తం ఏరియా వస్తుంది. అంటే ఏంటి? షేడ్ చెయ్యింది, షేడ్ చేసింది మొత్తం కలిపి మనకి ఈ ఫార్ములా ఇస్తుంది. సో ఇఫ్ యూ ఫైండ్ అవుట్ ఏరియా ఆఫ్ ది సెమీ సర్కిల్, so that is the area of 2 places which are inside the semicircle. One is shaded region, another one is unshaded region. షేడెడ్ అన్షేడెడ్ కలిపి మనకి ఈ సెమీ సర్కిల్ మనకి ఏరియా ఇస్తుంది. కానీ అందులో మనకి షేడెడ్ మాత్రమే కావాలి. అంటే అందులో అన్షేడెడ్ తీసేయాలి. అంటే ఈ టోటల్ సెమీ సర్కిల్ ఏరియాలో నుంచి మనకు అనవసరమైన ఈ అన్షేడెడ్ కనుక తీసేస్తే సో దట్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్. సో ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ దిస్ అన్షేడెడ్ రీజియన్. అన్షేడెడ్ రీజన్ అంటే ఏంది? ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఇది ఒక ట్రయాంగిల్కి ఫార్ములా ఉంది. సో యూ కెన్ ఫైండ్ అవుట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అన్షేడెడ్ రీజియన్. ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ టోటల్ ఏరియా మీన్స్ సెమీ సర్కిల్ ఏరియా, యూ కెన్ ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్. ఇట్ ఈస్ 24 సెంటీమీటర్, ఇట్ ఈస్ 7 సెంటీమీటర్. ఫైనల్లీ వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఎ ఫార్ములా. వాట్ ఈజ్ ఇట్? ఏరియా ఆఫ్ ద shaded region is equal to area of the semicircle. What is the name of it? OQPR. OQPR minus area of the triangle PQR. Area of the triangle PQR. Because area of this, in the name of area of semicircle, we get area of the shaded region and area of the unshaded region. From that you subtract area of the unshaded region, that gives area of the shaded region. Okay. ఇప్పుడు సెమీ సర్కిల్కి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలన్నా మనకి రేడియస్ తెలియాలి. అట్లీస్ట్ డయామీటర్ అని తెలియాలి. డయామీటర్లో ½ ఉంటుంది కాబట్టి రేడియస్. అట్లానే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ తెలియాలంటే ఫార్ములా ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ డయామీటర్ ఏంటి? QR ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అని మనకు క్లియర్గా క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. అంటే మనం QRని ఫైండ్ అవుట్ చేయాలి. కానీ క్యూఆర్ లెంత్ వాడు ఇవ్వలేదు. క్యూఆర్ లెంత్ వస్తేనే డయామీటర్ వస్తుంది, డయామీటర్ వస్తేనే రేడియస్ వస్తుంది. అప్పుడే మనం ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్ కట్టగలం.
మరి ఎట్లా కట్టాలి ఇక్కడ క్యూఆర్? ఇది కనుక ఒకవేళ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయి ఉన్నట్టయితే పైథాగరస్ లా హెల్ప్ తీసుకొని ఈ 2 సైడ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి బై యూజింగ్ దెమ్ ఐ కెన్ ఫైండ్ అవుట్ క్యూఆర్. కానీ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ మనకి గివెన్లో లేదు. అయినా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకంటే సెమీ సర్కిల్లో ఈ ఆర్క్ ఉంది చూసారా, ఈ ఆర్క్ మీద ఏ పాయింట్ వద్దైనా సరే యాంగిల్ 90 డిగ్రీ ఉంటుంది, నో డౌట్ అందులో. సో యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ ఈజ్ 90. ఎందుకంటే మనకి 9th ఒక తీరం ఉంటుంది. ఏంటి ఆ తీరం? సో సెంటర్ నుండి ఒక ఆర్క్ ఏదైనా సెంటర్ వద్ద గనక ఒక యాంగిల్ గనక చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా 40 డిగ్రీ చేసింది అనుకోండి. సో అదే ఆర్క్ రిమైనింగ్ ఆర్క్, సో ఈ రిమైనింగ్ ఆర్క్ మీద ఉన్న పాయింట్ వద్ద దానికి డబల్ చేస్తుంది. అంటే 40కి డబల్ అనమాట, 80 వద్ద చేస్తుంది. సో ఇక్కడ సెంటర్ వద్ద మనకి 180 డిగ్రీ చేస్తుంది. అప్పుడు ఆ కార్డ్ ఏదైతే ఉందో 180 ఈ రిమైనింగ్ ఆర్క్ మీద ఉన్న ఏ పాయింట్ వద్ద అయినా సరే దానిలో హాఫ్ ఉంటుంది ఈ తీరం ప్రకారం. సో అప్పుడు 180లో హాఫ్ ఎంత? 90 డిగ్రీ. సో దట్స్ వై యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్. సో ఈ సెమీ సర్క్యులర్ ఆర్క్ మీద ఏ పాయింట్ వద్ద అయినా సరే మనకి కంపల్సరీగా యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీ. బికాజ్ ఇది హాఫ్ ఆఫ్ ద యాంగిల్ ఎట్ సెంటర్ వద్ద ఎంత? 180. సో కాబట్టి 90. సో ఈ తీరం ప్రకారం అనమాట. సో ఒక ఆర్క్ సెంటర్ వద్ద చేసే యాంగిల్, సో రిమైనింగ్ ఆర్క్ వద్ద మీద ఉన్న పాయింట్ వద్ద చేసే యాంగిల్కి దీనికి అది డబల్ ఉంటుంది, దానిలో ఇది హాఫ్ ఉంటుంది. సో ఆ తీరం ప్రకారం యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ 90. సో ఐ కెన్ సే దట్ we know that angle QPR is equal to 90 degree. Why it is 90 degree means angle in the semicircle, that is angle in the semicircle. అదే యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ ఎట్ ద సెంటర్ అంటే 180. కాబట్టి ఈ సెమీ సర్కిల్ ఆర్క్ మీద ఉన్న పాయింట్ ఎప్పుడు కూడా 180 ఎంత ఉంటుంది? 90. యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ ఈజ్ 90. సో ఎప్పుడైతే ఇది 90 అయిందో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ PQR ఈజ్ రైట్ ట్రయాంగిల్ బికాజ్ వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ 90. ఎప్పుడైతే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని తెలిసిందో వీ కెన్ యూజ్ ద పైథాగరస్ లా. 90 డిగ్రీకి ఎదురుగా ఉన్న ఈ సైడ్ ఏమవుతుంది? హైపోటెన్యూస్ అవుతుంది. సో దెన్ QR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, PQ square plus PR square. So PQ square is nothing but 24 square is given, PR square is 7 square. 24 square, 24s are 576, 7 7s are 49, it gives 625. So it is a QR square. But I need QR, root 625. ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 625 వస్తుందో అది దీనికి స్క్వేర్ రూట్ అవుతుంది. 25s are 625. సో QR ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్. ఒకవేళ మీరు డైరెక్ట్గా తెలియకపోతే ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసుకోండి. 5తో 5 125s are, 5 25s are, తర్వాత 5 5s are, 5 1s are. పెయిర్ చేయండి. ఒక్కొక్క పెయిర్ నుండి ఒక్కొక్క ఫ్యాక్టర్ తీసుకోండి. 5 5s, 2 5స్కి ఒక 5, ఈ 2 5స్కి ఒక 5, 5 5s ఎంత? 25. ఇట్ ఈస్ ద రూట్ ఆఫ్ 625. వాట్ ఈస్ దట్ QR? దట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. సో దేర్ ఫోర్ diameter of the circle is equal to 25 centimeter. అప్పుడు రేడియస్ ఎంత అవుతుంది? దెన్ రేడియస్ R is equal to D/2, half of the diameter, 25/2 centimeter. Finally, we got a diameter. Now you can find out the area of the semicircle. That gives area of the shaded region and unshaded region. Later you find out area of the unshaded region and subtract from total area. That gives area of the shaded region. It is a concept. Let us start now. First, area of the semicircle. So first, area of the semicircle, half pi r square, half into 22/7 into radius, half of the diameter, 25/2 into 25/2. You can cancel 2 11s are. So finally we have here 11 into 25 25s are 625
by 7 2s are 14, 14 2s are 28. That gives 11 5s are 55, 11 2s are 22 plus 5 27, 11 6s are 66 plus 2 68, 6875 by 28. Let us divide it. 6875 ni I want to divide it by 28. 28 2s are 56, 28 3s 6 3 8s 24, 84 వస్తుంది. సో 28 2s are 56. 8 minus 6 2, 6 minus 5 1, carries 7. Now 28 4s are 4 8s 12, 4 2s are 8, 92. But we need 127. 28 5s are 5 8s are 40, 5 2s are 10 plus 4 140. So better to go for 28 4s are 4 8s, sorry 4 8s are 32, 4 2s are 8 plus 3 11, 112. So 112. 7 minus 2 5, 2 minus 1 1, last carry 5, 155. So 28 5s are 140, 28 6s are it crosses 155. So that's why better to go for 28 5s are. It gives 5 8s are 40, 5 2s are 10 plus 4 14, 140. So remainder 5 15, no carry, point gives 0, 150. Once again it is very close to 140. So 28 5s are 140, 10, point gives 0. Now 28 3s are, it gives 84. So better to stop. It is a continuation, so it is non-terminating, repeating ayi undachu. So after getting two decimal places, you take it as approximately 245.53 centimeters square. Now you can find out area of the triangle. Area of the triangle PQR. It is a right angle triangle. So very simple. ఏ సైడ్స్ మధ్యలో అయితే 90 ఉంటుందో ఆ రెండు సైడ్స్లో మీరు ఒకదాన్ని బేస్ ఒకదాన్ని హైట్గా తీసుకోవచ్చు. దే ఆర్ పర్పెండిక్యులర్ సైడ్స్. సో ద యాంగిల్ అంటే ద సైడ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ 90 degree బిట్వీన్ దెమ్, దే ఆర్ ద బేస్ అండ్ హైట్. యూ కెన్ టేక్ ఎనీ వన్ సైడ్ యాజ్ బేస్ అండ్ హైట్. సో 24 7 ఈ రెండిట్లో ఏదో దాన్ని బేసు హైట్గా తీసుకోండి. సో హాఫ్ ఇంటూ 24 ఇంటూ 7. సో 2 12s are. So we get 12 7s are 84 centimeter square. So it is the area of the semicircle. It is the area of the triangle. ఫస్ట్ ఈక్వేషన్లో ఏముంది మనకి ఇక్కడ? సో ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ అంటే ఈ లోపల ఉన్నది మొత్తం. లోపల ఉన్నదంతా అంటే షేడెడ్ ఉంది, అన్షేడెడ్ కలిపి 245.53. అందులో మనకి షేడెడ్ మాత్రమే కావాలి. అంటే అందులో ఏం తీయాలి? అన్షేడెడ్ తీసేయాలి. అన్షేడెడ్ ఎంత? 84. నౌ యూ కెన్ ఫైండ్ అవుట్ ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్. సో నౌ ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఏరియా, అంటే సెమీ సర్క్యులర్ ఏరియాలో నుంచి అన్షేడెడ్ తీసేస్తున్నాం. టోటల్ ఏరియా అంటే 245.53 మైనస్ అన్షేడెడ్ ఏరియా అంటే ఇది తీసేస్తున్నాం. అంటే షేడెడ్ అన్షేడెడ్ కలిపి 245.53. అందులో అన్షేడెడ్ తీసేసాం. ట్రయాంగిల్ 84 సబ్ట్రాక్షన్ చేద్దాం. 3 minus 0 3, 5 minus 0 5, 5 minus 4 1. Take the borrow here. It will be 14. 14 minus 8 6 1. So the answer is 161.53 centimeter square. So it is the area of the shaded region. So to find out the area of the shaded region, we have taken semicircle, because in semicircle లోనే మనకు కావాల్సిన షేడెడ్ ఉంది. We don't have the direct formula to find out area of the shaded region. So let us find out area of the semicircle. So then it gives area of the shaded plus unshaded. Then you subtract area of the unshaded from it, you get area of the shaded region. It is a concept. But here QR is a diameter, it was not given. But P is a angle in the, whatever angle P is angle in the semicircle. We know that angle in the semicircle 90. So it is right angle triangle. Then QR will be hypotenuse. By using Pythagoras law, you can find out QR. That gives a diameter. Then make it half, that is radius. Then find area of the semicircle, half pi r square. Then triangle, use the right angle. Since it is right angle triangle, you can find out area of the triangle very easily. Half into base into height.
Take perpendicular sides as a base and height and subtract them. That will be the area of the shaded region. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.